కొత్త జిల్లా ప్రకటించి అక్కడున్న ఎమ్మెల్యేకి నాకే ఇంటిమేషన్ ఇవ్వలేదు. కలెక్టర్ వచ్చేస్తాడు, ఎస్పీ వచ్చేస్తాడు, మీరందరూ వచ్చేస్తారు, శంకుస్థాపనలు చేసేస్తారు, జిల్లాకి సంబంధించిన ఆఫీసులు ఓపెన్ చేసేస్తారు. ఎవరికి చెప్పారు? ఏ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నారు? ఏ ఆఫీసర్ పని చేస్తున్నాడు? ఏమి లేదు. మేడం గారు చెప్పింది 100కి 100% నిజం. మీరు పని చేయండి, ఇంక అధికారులందరినీ తీసేసి తెలుగుదేశం మండలాధ్యక్షుల్ని తెలుగుదేశం ఒక్క నిమిషం జిల్లా స్థాయిలో మినిస్టర్ గారు ఆగస్టు 15కు మండలాధ్యక్షులు సార్ డైరెక్ట్ గా మీరు డిఆర్సీ మీటింగ్ లో ఇన్ఛార్జీలను కూర్చోబెడుతున్నారు తీసుకొచ్చి. ఎక్కడుంది మీకు ప్రోటోకాల్? డిఆర్సీ మీటింగ్ లో ఇన్ఛార్జీలు ఎందుకు వస్తారు? మీరు కాదా కూర్చోబెడుతుంది? అడుగుతున్నారు అధికారులు. చైర్మన్ గా ఉండేది ఎవరు? ఏం మాట్లాడుతున్నారు? ఒక ఏరియా హాస్పిటల్లో మాకు పిలవరు, మమ్మల్ని పిలవరు, తీసుకొచ్చేసి ఎవరినో తీసుకొచ్చేసి శంకుస్థాపనలు చేసేస్తారు, రిబ్బన్ కటింగ్లు చేసేస్తారు, స్కానింగ్ సెంటర్లు ఓపెన్ చేయించేస్తారు. ఏం చేస్తున్నారు? ఒక్కటి మెయింటైన్ చేయట్లేదు. నేను ఆల్రెడీ దీని మీద స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నా. ఫస్ట్ జెడ్పీ మీటింగ్లో కూడా చెప్పున్నా. ఈ మధ్య కాలంలో ఎర్రగొండపాలెం, దర్శిలో అత్యంత ఎక్కువగా ఇన్ఛార్జీలను పెట్టి మీరందరూ పార్టిసిపేట్ అవ్వట్లేదా? ప్రజా దర్బార్ పెట్టాల్సింది ఎవరు సార్? ఎర్రగొండపాలెంలో, దర్శిలో ప్రజా దర్బార్ పెడుతుంది ఎవరు? అధికారులు ఎందుకు అటెండ్ అవుతున్నారు? మరి అధికారులు అటెండ్ అవుతున్నప్పుడు మాకందరికీ రాజీనామాలు చేసేమని చెప్పండి, ఏదైనా జీవో తీసుకురండి, తెలుగుదేశం మండలాధ్యక్షులను కూర్చోబెట్టుకోండి తీసుకొచ్చుకొని మీటింగ్లో. ఇక్కడ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి మండలాధ్యక్షుల్ని, లేకపోతే ఇంకా ఏమన్నా మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. భక్తు రాజకీయం చేస్తున్నారు అధికారులు కూడా. చాలా దుర్మార్గం ఇది. ఒక్కటంటే ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్ నా నియోజకవర్గంలో నా చేతికి రాలా. పోనీ నేను పెట్టింది ఒక్కటి వచ్చిందంటే ఒక్కటి రాలేదు. ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్. వికలాంగులకు సంబంధించినటువంటి ట్రైసైకిల్స్ పెడితే మాకు రావు. ఎవరో వస్తారు, అక్కడ తీసుకొచ్చుకొని అక్కడ చేయించుకొని వెళ్ళిపోతారు. పిఆర్ రోడ్లకు శంకుస్థాపన ఎవరు చేస్తున్నారు? పంచాయతీరాజ్ రోడ్ల శంకుస్థాపన ఇన్ఛార్జీలు చేస్తారా? ఎక్కడన్నా ఉందా సార్? ఇది కేవలం మీ ప్రకాశం జిల్లాలో మీరు నడిపిస్తున్నారు. కలెక్టర్ గారు వస్తే మాకు ఇంటిమేషన్ ఉండదు. మీరు కొద్ది చెప్తారు, కరెక్టే, ఎక్కువ చెప్పరు, కొన్ని చెప్తారు. మాట మీరు చెప్పినంత మాత్రాన ఆ కింద అధికారులు వినట్లేదు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా? మీరు మాకు చెప్తారు, 1-2 ప్రోగ్రామ్స్ మీరు మాకు చెప్పారు, కానీ కింద ఉన్నటువంటి అధికారి చెప్పడు.